ఒంటిమిట్ట మండలం కొత్తపల్లిలో ఉన్నటువంటి ప్రాథమికోన్నత పాఠశాలలో 8వ తరగతి అప్గ్రేడ్ చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున పేరెంట్స్ ఆందోళన కార్యక్రమం చేపడుతున్న పరిస్థితి. గతంలో కూడా స్కూల్కు తాళం వేసి ఏదైతే నిరసన వ్యక్తం చేశారు, ఆ సందర్భంగా అప్గ్రేడ్ చేస్తామంటూ హామీ ఇచ్చారు. 3 నెలల్లో కూడా అటు పూర్తి స్థాయిలో పునరుద్ధరణ చేస్తామంటూ కూడా చర్యలు చేపట్టినటువంటి నేపథ్యం. అయితే ఇప్పటి వరకు కూడా గతంలో 7వ తరగతి వరకు ఉంది, ఇప్పుడు ప్రస్తుతం అది 5వ తరగతి వరకు మార్చడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఈ నేపథ్యంలో మనతో పాటు మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఏంటి సమస్య? మాకు స్కూల్ 8 వరకు స్కూల్ కావాలి సార్. చిన్నపిల్లలు తెలియని పిల్లలు పోలేరు, ఒంటిమిటికి ఆటోలు ఎక్కలేరు చేయలేరు. ఆడపిల్లలకి ఇబ్బందిగా ఉంది. మేము పొద్దున పోయి సాయంత్రం వచ్చాము ఇంటికి. మా పిల్లలకి రెస్పాన్సిబిలిటీ లేదు సార్, అందుకని మా స్కూల్ మాకు ఇక్కడే కావాలి సార్. సో మరో మహిళ ఉన్నారు, ఆమె అంటే గతంలో దాదాపు 60 సంవత్సరాల నుంచి ఇక్కడ స్కూల్ ఉంది. 60 సంవత్సరాల నుంచి ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లె గ్రామంలో 8వ తరగతి వరకు స్కూల్ ఇక్కడ ఉంది. ఈ స్కూల్లో తాత్కాలికంగా మాకు 5 వరకు చేసినారు, కానీ వ్యతిరేకిస్తూ 3 నెలల కిందట ధర్నా చేస్తే అప్పుడు హామీ ఇచ్చారు మళ్ళీ రెన్యువల్ చేస్తామని, కానీ ఇంతవరకు చేయలే. కానీ ఈరోజు మళ్ళీ స్కూల్ తెరిచిన దానివల్ల మేము ఈ స్కూల్ తెరచకూడదు, పూర్తిగా ఆపేసాయమని, పూర్తిగా 8వ తరగతి వరకు మాకు పర్మిషన్ ఇచ్చినంత వరకు స్కూల్ నడపకూడదని మేము ధర్నా చేస్తున్నాం. ఈ స్కూల్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. అంటే మీకు ఎవరైనా హామీ ఇచ్చారా? అంటే ఇక్కడ ఎండిఓ, ఎంఈఓ, మండలం వాళ్ళు, జిల్లా కలెక్టర్, డిఈఓ వాళ్ళందరూ వచ్చినప్పుడు పేరెంట్స్ మీటింగ్లో కూడా 8 వరకు చేస్తామని హామీ ఇచ్చారు, కానీ ఇంతవరకు చేయలే. మళ్ళీ ఈరోజు స్కూల్ ఓపెనింగ్ అయింది, స్కూల్ ఈరోజు కూడా మాకు ఓపెనింగ్ రాలే. కాబట్టి ఖచ్చితంగా మాకు 8 వరకు మాకు స్కూల్ ఇక్కడే. ఇంకా మేము ఏమనుకుంటున్నాం, 10వ తరగతి వరకు కూడా మాకు ఇక్కడే కావాలి. ఈ పల్లెలన్నీ ఇక్కడ మాకు బెనిఫిట్స్ బాగుంటాయి, అంటే వచ్చేదానికి పిల్లలు స్కూల్కు ఊరికి దగ్గరగా ఉంటుంది, ఆటోలు అవి సౌకర్యంగా ఉంటాయి. కాబట్టి మాకు ఇక్కడే కావాలని, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఊర్లో దగ్గరగా ఉంటే స్కూల్ అందరూ చదివించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు పక్కన ఎక్కడైనా చదివించుకుంటారు, డబ్బులు లేని వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో తప్పనిసరిగా చదివించుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మాకు ఈ స్కూల్ అయితే అవసరం. ఎన్ని గ్రామాలు ఉన్నాయమ్మా చుట్టుపక్కల? ఎన్ని గ్రామాలు? చుట్టుపక్కల 14 పల్లెలు ఉన్నాయి. ఈ స్కూల్కు అనుకూలంగా ఉండే పల్లెలు 14 పల్లెలు ఉన్నాయి. ఈ పల్లెల్లో అందరూ కూడా వచ్చారు. ఎంతమంది ఉంటారు పిల్లలు? కనీసం 110 మంది పైనే ఉంటారు. 10th అయితే 110, 200 మంది కూడా వస్తారు. ఈ స్కూల్ రన్అప్ చేసి బాగా డెవలప్ చేస్తే 200 మందికి ఖచ్చితంగా వస్తారు. పల్లెల గురించి, మన ఒక ఊరే గురించి కాదు చెప్పేది, ఈ 14 పల్లెలు ఉండేదాన్ని బట్టి మేము చెప్తున్నాం. అది నా పేరు. మాకు ఒంటిమిట్ట కడప జిల్లా ఒంటిమిట్ట మండలం గంగపేరూరు పంచాయతీలోని చిన్న కొత్తపల్లె గ్రామ సభ్యురాలిని నేను. ఇక్కడ మాకు మొదటి నుంచి 2 బూతులు ఉన్నాయి. 2 బూతుల్లో ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ మెజార్టీ. కనీసం ఇప్పుడు మాకు స్కూల్, ఈ తెలుగుదేశం పార్టీలో స్కూల్ పోయిందంటే మాకు చాలా బాధ వేస్తుంది. దయచేసి నారా లోకేష్ గారికి మేము విన్నపించుకునేది ఏమిటంటే, మాకు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ స్కూల్ 10th వరకు చేయాలని మరీ కోరుతున్నాం. అన్న లోకేష్ అన్న గారు మరీ విన్నవింపం ఏమంటే, మీరు 10th క్లాస్ చేస్తే అసలు తెలుగుదేశం పార్టీ తరఫున మేము మంచిగా ఈ మాకు ఉన్నందుకు ఈ తెలుగుదేశం పార్టీ మాకు మంచి సాయం చేస్తుందని మనస్ఫూర్తిగా భావిస్తాం. కాబట్టి ఖచ్చితంగా మాకు ఇక్కడిగా 10th వరకు చేయాలని మరీ కోరుకుంటున్నాం. అన్న లోకేష్ అన్న గారు దయచేసి ఈ చిన్న కొత్తపల్లిలో 10th చేస్తే కనీసం తెలుగుదేశం పార్టీ స్థిరస్థాయిగా నిలిచిపోతుంది ఇక్కడ. ఇదే మేము కోరుకునేది. ఇంతకంటే 60 సంవత్సరాల నుంచి 7th క్లాస్ ఉంది. ఇప్పుడు మాకు ఈ మధ్య 8వ తరగతి చేస్తున్నారు. పూర్తిగా మళ్ళీ అది అన్నీ తీసేసి 5వ తేదీ వరకు చేయటం మేము తీవ్రంగా బాధపడుతున్నాం. మరీ మనస్తాపానికి గురైతే మా పిల్లలు, మా పేరెంట్స్, ఇక్కడ ఉండే చదువుకునే ప్రతి పిల్లలు కూడా విద్యార్థులు. ఎందుకు స్కూల్ గేట్ కూడా తాళం వేశారు మీరు? ఎందుకంటే ఇదే మాకు అసలు స్కూలే వద్దని చెప్తాను. స్కూల్ 8th వరకు చేయకపోతే అసలు స్కూలే అవసరం లేదు, తీసుకుపోయి ఎక్కడైనా పెట్టుకోను, ఉంటే చదువుకుంటారు, లేకంటే అందరికీ విద్య, అందరికీ బాధ్యత అన్నప్పుడు, అందరికీ విద్య కావాలన్నప్పుడు అందరికీ కావాలి కదా స్కూలు. కనీసం ఇక్కడ ఎక్కువ మంది లేబర్లు ఉండేది. వాళ్ళు పొద్దున్నే స్కూల్లో వదిలి సాయంత్రం వచ్చి పనికి పోతారు. కనీసం ఊర్లో పిల్లలు ఉంటే ఒక బాధ్యత, భయం లేకుండా వాళ్ళు పనులు చేసుకోగలుగుతారు. బయటకి పోయి వాళ్ళు ఎప్పుడో వచ్చి వాళ్ళు వస్తే పిల్లలు వచ్చినారా రాలేదని కూడా తెలుసుకునే బాధ్యత కూడా లేనప్పుడు వాళ్ళకి ఏం చేయాలా? వాళ్ళ పిల్లలకు వాళ్ళకి భద్రత అనేది ఎక్కడ చూసుకోవాలా? కాబట్టి దయచేసి ఈ స్కూలు కొనసాగించాలని, పూర్తిగా వీలైతే 10th వరకు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ అందరికీ మనస్ఫూర్తిగా, జగన్మోహన్ రాజు కానీ, రాంభూపాల్ రెడ్డి గారు, మొత్తం మన దేశ పార్టీ తెలుగుదేశం పార్టీలో ఎంతమంది అధికారులు ఉన్నారో అంతమంది అధికారులు, అంతమంది రాజకీయ నాయకులు మరీ కోరుకుంటాం. ఇంతకంటే ఇంకా మేమేం కోరలేం. సో మరో మహిళ ఉన్నారో, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి,
మరో మహిళ ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, స్కూల్ ఏంటి అసలు? గతంలో 7వ తరగతి వరకు ఉంది, ఆ తర్వాత ఇప్పుడు 5వ తరగతి వరకు కుదించారు. ఎందుకు కుదించారు, ఏంటి అసలు విషయం? సార్ నమస్తే సార్, నా పేరు నాగజ్యోతి, మాది చిన్న కొత్తపల్లి గ్రామము. సార్ మాకు 8 వరకు జరుగుతూ ఉన్నింది ప్రస్తుతము, కానీ ఇప్పుడు మళ్ళీ 5th వరకు పెట్టారని మేము ధర్నా చేసినాము. తర్వాత మళ్ళీ 8th లేదు ఏం లేదని చెప్పేసి వెళ్ళిపోయినారు అంతా. మళ్ళీ రేపు పోయిన సంవత్సరం అడిగితే ఈ సంవత్సరం ఇస్తాంలే అని చెప్పారు. మళ్ళీ ఈ సంవత్సరం వచ్చే తర్వాత ఎవరు రెస్పాండ్ కాలేదు, అందుకని మేము మళ్ళీ ధర్నా చేసినాం. చేసేతలకే ఈ సంవత్సరం 7th వరకు ఇస్తాం ప్రస్తుతానికి, తర్వాత కావాలంటే 8th క్లాస్ పెంచుతామని మాట అన్నారు. అదైతే నిజమో అబద్ధమో తెలీదు, కానీ మాకైతే పెట్టాలి కంపల్సరీగా. పెట్టకపోతే మేమైతే స్కూల్ ఓపెన్ చేయం. అదే సార్. అంటే మీకు ఎవరైనా హామీ ఇచ్చారా? అంటే స్కూలు మేము 7వ తరగతిగా అప్గ్రేడ్ చేస్తాము అని హామీ ఇవ్వడం ఏమైనా జరిగిందా? ఆర్డీఓ సార్ అయితే నమ్మకంగా చెప్పారు, 7th వరకు ఇస్తామని నమ్మకంగా అయితే చెప్పారు. 8th క్లాస్ అయితే తర్వాత చూద్దాంలే అన్నారు. అది డిఓ ఆర్డీఓ వాళ్ళంతా కలెక్టర్ వరకు కూడా మేము వెళ్ళాం, అర్జీ కూడా పెట్టాం. ఇదంతా సమస్య అయితే జరిగింది, ఇప్పటికేస్తే ఇస్తామని అన్నారు. అది ఇస్తే పర్లే, ఇకపోతే మాత్రం మళ్ళీ ఇది కొనసాగడం అయితే జరుగుతుంది. అంటే మీరు విద్యాశాఖ మంత్రిని ఏం కోరుకుంటున్నారు? విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నారు కాబట్టి నారా లోకేష్కు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నారా లోకేష్ గారికి మా స్కూల్ మాకు ఖచ్చితంగా ఇవ్వమని అడుగుతున్నాం. 10th క్లాస్ వరకు కూడా చేస్తే మంచిది సార్. మాకు ఇక్కడ బీసీలో అంతా లేబర్ ఉంటారు కదా, అందరు పని చేసుకునే వాళ్ళే, అందరూ పోవాలంటే కష్టం కదా. హై స్కూల్ వరకు వెళ్ళాలన్నా కూడా కష్టమే. ఇక్కడ రోడ్డు అమ్మటి చెట్లు ఉంటాయి, అదంతా పాములు ఉంటాయి, దాగుడు వాళ్ళు ఎక్కువ ఉండారు. అందుకని మా స్కూల్ మాకు ఇక్కడికి వస్తే మా పిల్లలకి మాకు రక్షణగా ఉంటుందని మా ఆశ. అంటే స్కూలు అంటే ఇప్పుడు ఒంటిమిట్ట మీకు దగ్గరే కదా, కానీ వెళ్ళడానికి కష్టమా? సార్ దగ్గరే కాదనడంలే, కాకపోతే మేము ఛార్జీలకు ఇవ్వడానికి కూడా మాకు కష్టమే. రోడ్డు అమ్మటి అంతా పొలాలు, పాములు ఉంటాయి, తాగే వాళ్ళు ఎక్కువ. రోడ్లలో పిల్లలు నడుచుకుంటూ పోయేటప్పుడు గుద్దీసి వెళ్ళిపోతే ఎవరిని అడగాలి? చిన్న పిల్లలు 5 వరకు అంటే 10 సంవత్సరాల పిల్లలే కదా, వాళ్ళకి ఏం తెలుస్తా సార్. అందుకే మా స్కూల్ మా ఊర్లో ఉంటే మేము ఎప్పుడైనా రాగలుగుతాం. పనికి పోయి వచ్చిన తర్వాత టీచర్ని గట్టిగా అడగలుగుతాం. హై స్కూల్కి పోయి మాట్లాడి చేసేంత ఉండదు కదా మాకు. అందుకని మా ఊరికి మాకు వస్తే బాగుంటుందని మా ఆశ. రాకపోయినా కూడా మేమైతే ఇక్కడ పంపించాం సార్. 5 వరకు వస్తే మాత్రం మాకు వద్దు, స్కూల్ కూడా వద్దు. తీసేసుకోండి, మాకు అవసరం లేదు. మాకైతే కంపల్సరీగా 10th క్లాస్ వరకు ఇస్తే ఇంకా మంచిది. అదే సార్. సో మొత్తం మీద మరో మహిళ ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు గతంలో 7వ తరగతి వరకు ఉన్నటువంటి స్కూల్ను ఒక్కసారిగా 5వ తరగతి తగ్గించడం ఎలా చూడాలి? అదేవిధంగా మీ డిమాండ్స్ ఏంటి? నారా లోకేష్కి ఏం చెప్పదలుచుకున్నారు? డిమాండ్ అంటే ఇదే సార్, 10th వరకు స్కూల్ కావాలి కంపల్సరీ. చిన్నపిల్లలు పోలేరు కదా, అందుకని ఆడపిల్లలు ఉన్నారు. సమాజం బాగలేదు ఇప్పుడు. పొద్దున్న లేచిన నుంచి పనులకు వెళ్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఈ ఆడపిల్లలను వదిలేసి ఒంటిమిటకు పోవాలంటే కూడా ఇబ్బందిగా ఉండదు. అందుకని ఇప్పుడు ఈ ఆడవాళ్ళు పొద్దున్న నుంచి ఇక్కడ కూర్చొని ఇళ్ళల్లో పనులు కూడా మానుకొని ఇక్కడనే ఉంటారు. ఖచ్చితంగా స్కూల్ అయితే కావాలి సార్. నారా లోకేష్ గారిని కోరుకునేది అయితే ఇదే, 10th వరకు ఇస్తే ఆయన జీవితాంతం గుర్తుపెట్టుకుంటాము. అందుకు పిల్లలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నారు. ఏం చెప్పు, ఏంది విషయం? ఏమి నా స్కూల్ మాకు కావాలి. ఎంతవరకు కావాలా? 8th వరకు కావాలి, 10th కూడా కావాలి. ఏమి ఒంటిమిట్టకు పోలేము, మాధవరం కూడా పోలేము. మేము ఇక్కడే ఏం పేరు నీ పేరు? ఒక్కొక్కరు అడుగుతా. ఏం పేరు? సుమశ్రీ. ఏం విషయం? మాకు 8th క్లాస్ కావాలి, 10th. నా పేరు సుమశ్రీ. పోలేవా? పోలేం సార్, రోడ్లు దాటుకోలేం సార్. ఒంటిమిట్ట పోవాలంటే మాధవరం పోలేం సార్. నీ పేరు ఏం పేరు నాన్న? నా పేరు నిత్య. ఏం విషయం చెప్పు. ఇక్కడ స్కూల్ లే సార్, 8 వరకు 10th వరకు ఉండాలి సార్. అక్కడికి పోయి ఒంటిమిట్ట దాటాలంటే ఆటో ఎక్కి దాటలేం సార్. ఇటు పోవాలంటే కప్పల ఇన్ని ఉంటాయి సార్, అందుకు సార్. నీ పేరు ఏం పేరు? నవనీత సార్. ఏం విషయము? ఈ 8th 10th ఇక్కడే ఉండాలి సార్. ఎందుకు? ఒంటిమిట్టలోకి పోలేం సార్, రోడ్డు ఎక్కి. రోడ్డు లేదా? ఉంది సార్, మరి ఎట్లా? రోడ్ దాటి పోలేం సార్. అంటే ఎవరైనా గుర్తారనే? దాటలేము, అందుకే సార్. ఆటో ఎక్కి ఆడదాకా ఒంటిమిట్ట దాకా పోవాలి సార్. ఏం పేరు నీ పేరు? చరణ్య. ఏమి ఇట్లా వచ్చినావే? బడి తెరవాలని. ఇప్పుడు బడి తెరవాలంటే బడి తెరిచిలే, మీరు రాలే స్కూల్కు?
ఎందుకు రాలే? ఇంటర్ బుక్ కావాలా? సో మొత్తం మీద ఏదైతే విద్యార్థులు గతంలో 7వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠశాలను డిగ్రేడ్ చేస్తూ కూడా 5వ తరగతి వరకు కుదించడం జరిగింది. ఈ నేపథ్యంలో మేము ఆందోళన బాట పట్టాము. ఆందోళన బాట పట్టిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా విద్యాశాఖ అధికారులు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి జగన్మోహన్ రాజు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిలు కూడా హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు ఆచరణ సాధ్యం కాలేదు. అయితే మరోవైపు విద్యాశాఖ మంత్రి ఏదైతే తమ చిన్నపిల్లలు బయటికి వెళ్ళాలన్నా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఎందుకంటే నడుచుకుంటూ వెళ్ళాలంటే దారిలో పాము కాటో లేదో మరే తాగుడుబోతులకు ఇది కావాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆడపిల్లకు రక్షణ లేని పరిస్థితి కాబట్టి ఆడపిల్లకు రక్షణ ఉండాలంటే ఖచ్చితంగా తమ గ్రామంలోనే 10వ తరగతి వరకు ఉంటే తమ పిల్లల్ని ఇక్కడే చదివించుకుంటాం అన్నటువంటి భావన అటు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు కూలీ నాలీ చేసుకొని జీవించేటువంటి కుటుంబాలు అవన్నీ కూడా ఇక్కడ సుదూర ప్రాంతాలు కావచ్చు, ఇతరత్ర ప్రాంతాలకు సంబంధించినటువంటి 14 గ్రామాలకు సంబంధించినటువంటి ఒకే ఒక స్కూలు. ఈ స్కూల్లో ఇక్కడే 10వ తరగతి వరకు ఉంటే గిన పిల్లలను మేము చదివించుకోగలం, లేదంటే గిన ఉన్నటువంటి పాఠశాలను కూడా పూర్తిగా మూసివేయాలన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ విషయంలో ఏదైతే ప్రత్యేకమైన చొరవ చూపాలి, అదేవిధంగా ఇప్పటికే అటు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా టీడీపీ ఇన్ఛార్జి జగన్మోహన్ రాజులు ఇద్దరు కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు. కాబట్టి మరికొద్ది రోజుల్లో విద్యాశాఖ అధికారులు కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించాలి. ఇప్పటి వరకు ఏదైతే 7వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠశాలను డిగ్రేడ్ చేస్తూ కూడా 5వ తరగతి వరకు కుదించారు. ప్రస్తుతం 7వ తరగతి వరకు కొనసాగిస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. అయితే 7వ తరగతితో పాటు 8వ తరగతిని కూడా అప్గ్రేడ్ చేయాలి. 8, 9, 10వ తరగతులను కూడా ఇక్కడే నిర్వహించేలా చూడాలి. ఎందుకంటే విద్యాశాఖ అధికారులు ఆ ప్రయత్నం చేయాలి. లేని పక్షంలో స్కూల్ మాకు వద్దు అన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక రకంగా అప్గ్రేడ్ చేయకపోతే మాత్రం ఈ స్కూల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు విద్యాశాఖ అధికారులు కూడా ఇప్పటికే హామీ ఇచ్చారు కాబట్టి ఇచ్చిన హామీని నెరవేర్చాలి, లేకపోతే మాకు ఈ స్కూల్లోకి మేము పిల్లలను కూడా పంపే ప్రసక్తి లేనటువంటి వాదనలు బలంగా ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ వినిపిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి.